నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్ గ్రామంలో ఘనంగా పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం, ఆనంద ఆదివార కార్యక్రమం. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ భగవత్ రామానుజాచార్య పిరమిడ్లో ఒక్కరోజు ఆత్మజ్ఞాన ధ్యాన శిక్షణ కార్యక్రమం. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో మౌన ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశం. విశాఖ జిల్లా పద్మనాభం మండలంలోని కస్తూరిబా గాంధీ మహిళా హై స్కూల్, మహిళా జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు ధ్యాన శిక్షణ తరగతులు. శ్రీ శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీ ఆధ్వర్యంలో యోగిక్ అండ్ ఎథికల్ సైన్స్ లెవెల్ 2 3 రోజుల శిక్షణ కార్యక్రమం. పశ్చిమ గోదావరి జిల్లా కలగంపూడి గ్రామంలోని అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. తూర్పు గోదావరి జిల్లా దామిరెడ్డిపల్లి బాలయోగి ఆశ్రమంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన బోధనా కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్ గ్రామంలో పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ ఆర్మూర్, పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా నిర్వహణలో పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం, ఆనంద ఆదివార కార్యక్రమం, శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మూగజీవులను సంరక్షించాలని, మూగజీవులను ప్రేమించాలని, మానవుల ఆహారం శాకాహారమని నినదిస్తూ గ్రామ ప్రధాన వీధుల గుండా శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి జ్ఞానదాతగా మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు దామోదర్ మహాస్వామి విచ్చేసి నూతన పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. ఈ నెల 21 నుండి 31 వరకు ప్రపంచ శాంతి కొరకు జరుగుతున్న ధ్యాన మహాయాగానికి నిజామాబాద్ జిల్లా నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని ఆహ్వానించారు. అనంతరం బోధన్ ఉదయ్ మహారాజ్ గారు జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యాన దంపతులు బద్దం దేవేందర్, రజితల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయి. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, ప్రధాన సలహాదారులు సాయిబాబా, డాక్టర్ అమరవాణి శ్రీనివాస్, పిరమిడ్ ధ్యాన దంపతులు బద్దం రజిత, దేవేందర్, 1000 మందికి పైగా ధ్యానులు, బంధువులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ భగవత్ రామానుజాచార్య పిరమిడ్ వ్యవస్థాపకులు సరళ ప్రసాద్ ఒక్కరోజు ఆత్మజ్ఞాన ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ శైలజ విచ్చేసి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. ఈ సందర్భంగా భగవద్గీత, ఉపనిషత్తులు, మహాభారతం, రామాయణంలోని పలు అంశాలు అద్భుతంగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో 70 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. అనంతరం శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించి ప్రజలకు శాకాహారం విశిష్టత గురించి అవగాహన కల్పించారు.
ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో 3 గంటల మౌన ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు గౌరీశంకర్, రామలక్ష్మి, చంద్రకళలు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం, ఆధ్యాత్మికతకు సంబంధించి పలు అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఒక వ్యక్తి ఇంట్లో పోయి దొంగతనం చేస్తే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎలా ఉన్నారు, ఆ డబ్బు ఎందుకోసం ఉంచినారు అని ఆలోచన చేయరు. వాళ్ళు పెళ్లికి ఉంచుకున్నారో, లేకపోతే ఇల్లు కట్టడానికి ఉంచుకున్నారో, లేకపోతే వాళ్ళ డబ్బు పిల్లల చదువు కోసం ఉంచుకున్నారో, ఏ దాన్ని ఉంచుకుంటారో ఏమో తెలియదు. అయినా కానీ అప్పు తీర్చాలని ఉంచుకుంటారో తెలియదు. అది దొరికిందా, కనబడిందా, తీసుకోవడమా వెళ్ళడం ఈ బాగానే ఉంటారు కదా వాళ్ళకు. కాబట్టి అదంతా గుర్తొచ్చి ఆయనకి ఒకసారి కనువిప్పు కలుగుతుంది అనమాట. దొంగతనం కనువిప్పు కలిగినాక కరెక్టే, మహానుభావుడు చెప్పిండేది కరెక్టే, ఇది నేను ఈ మార్గంలో ఉండేది తప్పు, ఎంతో మంది ఉసురు నేను పోసుకుంటాను, వాళ్ళ బాధను నేను తీసుకుంటాను, కాబట్టి ఈ రోజు ఇంకా నేను మానేసుకోవాలా ఈ పని అని ఆయన ఆలోచన చేసి వద్దనుకుంటాడు. వద్దనుకుంటే ఆయనకి ఏమి జీవన విధానమో తెలియదు కదా, చిన్నప్పటి ఇంకా ఇదే ఒక జీవన విధానం అనుకున్నాడు. అయినా కానీ చూడండి, ఈ రోజు ఒక్కరోజు దొంగతనాన్ని పోయి ఎక్కడైనా కానీ పెద్దగా దోచుకొని ఇంకా జీవితాంతరము సరిపోయేంత దోచుకొని ఇంకా కూర్చొని తిన్నాము అని ఆలోచన చేస్తారు. వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం మార్గదర్శకత్వంలో బాలోత్సవం 2 కార్యక్రమం హైదరాబాద్ ఎర్రగడ్డలోని జనప్రియ అపార్ట్మెంట్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బాలోత్సవంలో పాల్గొన్న పిల్లలు అలాగే పెద్దవాళ్లకు ధ్యానం చేయించి ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాల గురించి తెలియజేశారు. వసుదైక ఫౌండేషన్ ప్రముఖ సభ్యులు ప్రతిభ నిర్వహణలో వసుదైక ఫౌండేషన్ ఆర్గనైజర్స్ లక్ష్మి, బ్రహ్మజ ఈ ప్రోగ్రాంని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు కూచిపూడి నాట్యం, జానపద నాట్యంను అద్భుతంగా ప్రదర్శించి అలరించారు. అనంతరం వసుదైక ఫౌండేషన్ వారు ప్రశంసా పత్రాలను అందించి ప్రోత్సహించారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలంలోని కస్తూరిబా గాంధీ మహిళా హైస్కూల్ అలాగే మహిళా జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు ధ్యాన శిక్షణ తరగతులు విజయవంతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పిఎస్ఎన్ మూర్తి, ఉప్పాడ దాలయ్య, కమల, వెంకట్రావు, శ్రావణి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో విద్యార్థులకు ఎలాంటి లాభాలు కలుగుతాయనే అంశాల గురించి చక్కగా వివరించారు. విద్యార్థులు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు.
నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కామాక్షి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీతలోని అద్భుత సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా వివరించి విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం జ్ఞానదాత కామాక్షిని ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ సందర్భంగా చిన్నారి గ్రీష్మ ప్రదర్శించిన భరతనాట్యం అందరినీ అలరించింది. ఆ తర్వాత శాకాహారం ప్రాముఖ్యతను తెలియజేస్తూ కరపత్రాలను పంచుతూ పిరమిడ్ నగర్, చెన్నకేశవ స్వామి దేవస్థానం బజారు, ఎర్రబెల్లిపాలెం మీదుగా శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు హేమలత, ఉమా, రాజేశ్వరి, పద్మ, రాజ్యం, జయప్రద, నారాయణ రెడ్డి, సుబ్బారెడ్డి 60 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. జీసస్ మెచ్చిన ఆహారం, అల్లా మెచ్చిన ఆహారం, రాముడు మెచ్చిన ఆహారం, రాముడు మెచ్చిన ఆహారం. శాకాహారం అంటే ఆరోగ్యంగా ఉండాలంటే సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో 41 రోజుల అఖండ ధ్యానం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిర నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 29వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామలక్ష్మి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ సందర్భంగా అఖండ ధ్యానం విశిష్టత, ధ్యానంతో ఎలాంటి లాభాలు కలుగుతాయనే అంశాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల కొండపై గల శ్రీ శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీ ఆధ్వర్యంలో యోగిక్ అండ్ ఎథికల్ సైన్స్ లెవెల్ 2 3 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మర్షి డి శివరామప్ప పాల్గొని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆధ్యాత్మికతకు సంబంధించి వివిధ అంశాలను వివరించారు. అలాగే ఆకివీడుకు చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు స్పిరిచువల్ సైంటిస్ట్ బలరాం ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ వైద్య శాస్త్రంలో ఆత్మ అనే పదం లేదని, పత్రిజీ బోధించిన శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని సాధన చేయడం ద్వారా ఆత్మానుభూతి పొందానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధ్యానరత్న డాక్టర్ సాంబశివరావు, శ్రీనివాస్ మాస్టర్, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రాధా జోషుల, గారపాటి మల్లేశ్వరరావు, శివరామరాజు, టి రమణి, దుర్గా ప్రసాద్తో పాటు సుమారు 80 మంది లెవెల్ 1 శిక్షణ పూర్తి చేసిన ధ్యానులు పాల్గొన్నారు. అందుకనే పని చేసిన తర్వాత ఏమవుతుందో అనే వరి కావద్దు. పని చేసిన తర్వాత విడిచిపెట్టేస్తాం. కృష్ణార్పణం. రిజల్ట్స్ ఎక్కడ పోవాలి? కృష్ణార్పణం. శ్రీకృష్ణుడే తీసుకుపోతాడు. మనకు అవసరం. తీసుకుపోయిన వాడు కూడా అప్పు పడతారు. ఎవరైనా ఏమైనా తీసుకుంటే అప్పు పడతారా? మళ్ళీ తీసి తిరిగి ఇస్తారు కదా. మరి కృష్ణార్పణం అని మనం వదిలేస్తే అక్కడ తీసుకుపోయిన వాడు మళ్ళీ రిటర్న్ చేస్తారు కదా. మరి ఎందుకు వరి అవుతారు? వస్తారు. ఏది వచ్చునో అది వచ్చాను, ఏది అవసరం లేదో అది రాదు. తప్పకుండా అది జరుగుతుంది. కాబట్టి వరి చేయొద్దు, పని మాత్రం చేయండి. దట్స్ ఆల్. చించినాడ కలగంపూడి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కలగంపూడి గ్రామంలోని అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆదిమూలం వెంకటేశ్వరరావు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం గొప్పతనం, లాభాల గురించి ధ్యానులకు చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ 30 నుంచి అయిపోతుంది. చిన్న పుట్టి నుంచి ఉందనుకోండి, ఇప్పుడు లోపాలను బట్టి తర్వాత ఫస్ట్ జుట్టు చూపిస్తుంది, తర్వాత కళ్ళు మస్క. అప్పుడు దాకా పెద్ద అక్షరాలు ఏమైపోతే మస్క అవుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తుంది? మిమ్మల్ని జాగ్రత్త పడమని చెప్తుంది. స్టార్టింగ్ ఎక్కడ చెప్పింది? దీని ద్వారా చెప్పింది. తర్వాత ఏం చెప్పింది? దీని ద్వారా చెప్పింది. ఇలామా
ప్రకృతి ఎప్పుడు, విశ్వం ఎప్పుడు తన తప్పు ఎప్పుడు ఉంచుకోదు. తన దారిలో తను వెళ్తుంది. సూర్యుడు ఎప్పుడు వస్తాడు? ఎప్పుడైనా మానేశాడు ఆయన? మానేశాడంటే వాయువు భూతల్లి ఎప్పుడైనా కిందకెళ్ళి పైకి వచ్చిందా? అంటే మనం అన్ని ప్రయాణం చేస్తాం కదా. భూతల్లి కిందకి వెళ్ళి ఎప్పుడైనా పైకి వచ్చిందా? అలా కిందకి వస్తే పైకి వస్తే మనం ఉంటావా? పంచభూతాలు అవే పని అవి చేస్తున్నాయా లేదా? అంటే లోపల పని, ఆ పని చేస్తున్న పంచభూతాలతో నిర్మించిన ఈ శరీరము దాని పని చేస్తుందా లేదా? బాగా గమనించుకోండి. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం ఇవి ఉన్నాయా? లోపల కూడా ఇవన్నీ ఉన్నాయి కదండి. అవిటి పని అవి చేస్తుందా? అయిపోయిందా? తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దామిరెడ్డిపల్లి బాలయోగి ఆశ్రమంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజలక్ష్మి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ సందర్భంగా తన ధ్యాన అనుభవాలు, పలు ఉదాహరణల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమాన్ని దామిరెడ్డిపల్లి పిరమిడ్ మాస్టర్లు అద్భుతంగా నిర్వహించారు. శ్రీ బాలయోగి ఆశ్రమంలో మనకి ఈరోజు అద్భుతమైన ఈ అవకాశం సందర్భంగా మనం అందరం కలుసుకోవటం కూడా మన భాగ్యమే. బాలయోగేశ్వర స్వామి కృతజ్ఞతలు. మన గురువుగారు మనకి దక్కారంటే స్వర్ణమాల మా భార్య సహకారం వల్లే మన అంత మహానుభావుడు మనకి గురువుగా లభించి దేవుడు, మహాదేవుడు ఆయన. మరి ఆయన నీడలో ఇంతవరకు మనం తయారయ్యి, ఎదిగి, ట్రైనింగ్ అయ్యి ఎంతో తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం. కనిపించకపోయినా కానీ ఇప్పుడు లేరు అని ఎవరూ అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఉన్నప్పటికంటే ఇప్పుడు ఇంకా అంతటా అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నారు దివ్య చైతన్యంతో. అది అందరికీ అనుభవం జరుగుతుంది. మరి ఒకసారి గురువులు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజీ ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. ధ్యానం మన జీవితంలో అనేక సానుకూల మార్పులను తీసుకొస్తుందని తెలిపారు. ధ్యానం మనకు అన్నీ ఇస్తుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఈ ధ్యానం నుంచి మనం ఏది చేయాలి, ఏది వినాలి, ఏది తినాలి అని జీవిత విధానంలో మార్పు చేస్తుంది. మీరు నిజంగా అంటే మాలో మార్పు ఎట్లా వచ్చింది అంటే, ఎంతోమంది పని చేసే వాళ్ళు కూడా ఉన్నారు మేడం, కానీ 99 ఎన్ని చేసినా కానీ అవి వృధా అవుతాయి. ఒక ధ్యానాన్ని పట్టుకొని ఎవరైనా వచ్చి ధ్యానం పట్టుకోండి, మీ తావి ఏది లేక నాకు తిరిగి వస్తుంది, ప్రకృతి ఇస్తుంది అంటే ప్రతిరోజు ప్రకృతి మార్చుకుంటారని చెప్పుకోవాలి. ఏ విషయమైనా కానీ ధ్యానంలో కూర్చోండి, మీ పనులు ఏవైనా కానీ సాల్వ్ ఖచ్చితంగా అవుతాయి. ఏ విషయమైనా కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది ఉంది, మీరు ధ్యానం చేయండి, వచ్చేది వస్తుంది. కుటుంబంలో ఒక వ్యక్తికి పిల్లలు కాలేదు, ధ్యానం చేయండి, వస్తాయి. ఇవన్నీ జరిగిన నిదర్శనం. ధ్యానం పట్టుకోవాలంతే, శ్వాస మీద ధ్యాస, ఇంతకు మించి ఇంకేంది లేదు మేడం. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.